ప్రియమైన తెలంగాణ నిరుద్యోగ యువతి యువకులకు అదేవిధంగా ఆశావహులకు నేను మీ రవిప్రతాప్ ఎల్లప్పుడూ తాజా విద్యా ఉద్యోగ సమాచారాలతో మీ ముందుంటాను. ఈవేళ టాపిక్ ఏంటంటే ఎస్ఐ నోటిఫికేషన్. ఎంతో కాలంగా మనం ఎదురు చూస్తున్న ఎస్ఐ నోటిఫికేషన్ రానే వచ్చింది. దీని గురించి మీకు నేను గతంలోనే చాలా వీడియోలు కూడా పెట్టడం జరిగిందన్నమాట. ఇక స్టార్ట్ చేయండి, నోటిఫికేషన్ కొరకు ఎగ్జామినేషన్ డేట్ కొరకు మీరు వెయిట్ చేయాల్సిన పని లేదు, మీరు ఇమీడియట్గా స్టార్ట్ చేయండి అని చెప్పేసి నేను ఎన్నోసార్లు మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా 29వ తారీఖున మీకు నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఆ తర్వాత లాస్ట్ డేట్ ఏంటి, ఇవన్నీ తర్వాత చెప్తారు మనకు. ప్రస్తుతానికి ఏంటంటే అసలు నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ విషయాలు మనకు ఈ యొక్క తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు తెలియజేశారనమాట. దాని గురించి నేను ఈ వివరాలు చెప్తున్నాను. ఈ వీడియోలో మీరు ఏం నేర్చుకుంటారంటే వేకెన్సీ పొజిషన్ ఏంటి, ఆ తర్వాత జోన్ ఏంటి, మల్టీ జోన్ ఏంటి, ఇవన్నీ నేను చెప్పబోతున్నాను అనమాట. మన యొక్క లోకల్ క్యాండిడేచర్ ఏ విధంగా మనము నిర్ధారించుకోవాలా అనే విషయాలు మాత్రమే చెప్పబోతున్నాను. ఈ విధంగా వరుసగా వీడియోలు మీకు ఇస్తూ ఉంటాను. దయచేసి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ SDRP. నా పేరు రవిప్రతాప్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక టాపిక్లోకి వస్తే ఒకసారి మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూసారంటే SI తత్సమాన పోస్టులు 8 పడ్డాయన్నమాట. 8 రకాలైన పోస్టులు. ఇక్కడ పోస్ట్ కోడ్ అని ఒకటి ఉంటుందండి. ఈ పోస్ట్ కోడ్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ పోస్ట్ కోడ్తోనే మనము అప్లికేషన్ ఫిల్ చేయవలసి ఉంటుందన్నమాట. సి హియర్, ఇక్కడ ఒకసారి మనం చూసామంటే పోస్ట్ నెంబర్ 11 SCT అంటే ఏంటంటే స్టైపెండరీ క్యాడెట్ ట్రైనింగ్. అంటే ఏంటంటే SCT అంటే ఏంటంటే మనకు ట్రైనింగ్లో మనకు స్టైఫండ్ ఇస్తారన్నమాట. ఇక్కడ చూడండి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఇది సివిల్ మనకు మొత్తం స్టేట్లో 148 పోస్టులు పడితే, అదేవిధంగా రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ AR అంటే ఆర్మ్డ్ రిజర్వ్, AR అంటే ఇవన్నీ బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇవి 14 పోస్టులు ఉంటే, ఇక 13వ చూసారనుకోండి రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఇది స్పెషల్ ఆర్మ్డ్ రిజర్వ్ సివిల్ పోలీస్. ఓకే, తర్వాత 14వ పోస్ట్ వచ్చేసి మనకు రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్ TGSP అంటే ఏంటంటే తెలంగాణ స్టేట్ పోలీస్. ఓకే, సో ఈ 4 రకాలైన SI పోస్టులు ఇక్కడ పడ్డాయన్నమాట. ఇవి మనకు స్టేట్లో ఈ పోస్టులు ఉన్నాయి. తర్వాత వీటి జీతము స్కేలు అనేది అవి తర్వాత చూద్దాం మనం. ప్రస్తుతానికైతే ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంత పోటీ ఉంది అనేది మనం ఒకసారి చూడాలి. ఆ తర్వాత వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు. ఇక్కడిది తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్లో. ఇదేంటిది తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ 4 రకాలైన పోస్టులు పడ్డాయి. ఆ తర్వాత వచ్చి తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పేసి ఉంటుంది. అందులో మనకు 44 పోస్టులు పడడం జరిగిందన్నమాట. ఇది కూడా సబ్ ఇన్స్పెక్టర్ క్యాడరే. స్కేల్ వచ్చేసేసి వీళ్ళు మీ ఇద్దరికి సేమ్గానే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక దగ్గరికి వెళ్ళామంటే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక ఫైర్ డిపార్ట్మెంట్. ఈ ఫైర్ డిపార్ట్మెంట్లో పోస్ట్ నెంబర్ 17 స్టేషన్ ఫైర్ ఆఫీసర్. ఇది కూడా దాదాపుగా సబ్ ఇన్స్పెక్టర్తోనే ఉంటుంది, కానీ స్కేల్ తక్కువ ఉంటుంది అనమాట. దాంతో దీంతో పోల్చామంటే స్కేల్ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. ఇవి ఫైర్ ఆఫీసర్స్ వచ్చేసేసి 39 పోస్టులు ఉన్నాయి రాష్ట్రంలో. అదేవిధంగా డిప్యూటీ జైలర్ పోస్టులు. ఆ తర్వాత వచ్చేసేసి డిప్యూటీ జైలర్ పోస్టులు ఉమెన్కు ఒకటి ఉంది స్టేట్లో, జాగ్రత్తగా కొట్టచ్చు. ఆ తర్వాత వచ్చేసేసి ఈ మెన్కు 14 ఉన్నాయి. సో టోటల్గా SI తత్సమాన క్యాడరు ఉండేది 275 పోస్టులు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతానికి వేకెన్సీస్ SI కేటగిరీలో అంటే SI తత్సమాన అంటే ఏంటంటే మనకు ఏమేమి ఇచ్చాడు, సివిల్ పోలీస్ ఇచ్చాడు, స్పెషల్ ప్రొటెక్షన్ ఇచ్చాడు, తర్వాత ఫైర్ ఇచ్చాడు, ఆ తర్వాత వచ్చి ప్రెజెన్స్ ఇచ్చాడు. 4 రకాల విభాగాలు కలిగిన పోస్టుల్లో 8 రకాల ఉద్యోగాలు వచ్చాయి. ఇవి మనకు 275 పోస్టులు ఉన్నాయి. ఇదివరకు మనం ఏం చెప్పుకున్నామంటే అసలు వేకెన్సీస్ ఉన్నాయి, 275 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 275 వేకెన్సీస్లో మనకు జోనల్ లెవెల్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఇప్పుడు ఒకసారి మనం చూసుకుంటాం అన్నమాట. ఈ జోనల్ అంటే జోనల్ పైన కొంచెం మీకు ఒక ఐడియా రావాలా. మనకు మొత్తం 33 జిల్లాలు కదా. ఈ 33 జిల్లాల్లో ఏం చేశారంటే 7 జోన్స్గా విడగొట్టారనమాట. 7 జోన్స్లో ఏమేమి జిల్లాలు వస్తాయనేది కూడా మీకు తెలియాలి. తర్వాత ఇది అయిపోగానే నెక్స్ట్ పాయింట్ మీకు అది చెప్తానన్నమాట. ఈ 7 జిల్లాలను కలిపి 2 మల్టీ జోనల్స్గా విడగొట్టారు. అంటే కొన్ని జిల్లాలు కలిసి ఒక జోను, కొన్ని జోన్లు కలిసి మల్టీ జోన్. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం చూసామంటే ఇక్కడ చూడండి, కాళేశ్వరం జోన్లో ఇవి సివిల్ SI పోస్టులు అన్నమాట. SCT అంటే మీకు అర్థం తెలుసు కదా, అది స్టైపెండరీ క్యాడెట్ ట్రైనింగ్ అని చెప్పేసి. SI సివిల్,
ఆ తర్వాత వచ్చేసేసి ఆర్ఎస్ఐ ఆర్మ్డ్, తర్వాత ఎస్ఎఫ్ఓ అంటే స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అని చెప్పేసి. ఇక్కడ చూడండి, ఇవి పోస్ట్ నంబర్లు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా, మనం ఏమేమి పోస్టులకు అప్లై చేస్తున్నాము అని చెప్పేసి. ఎందుకంటే అప్లికేషన్స్ మనము ఒకే అప్లికేషన్ ఫిల్ చేసినా కానీ 4-5 పోస్టులు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అది మీకు చెప్తాను నేను. రైట్, ఫస్ట్ కాళేశ్వరం జోన్ తీసుకున్నామంటే 15 సివిల్ ఎస్ఐ పోస్టులు ఉంటే 6 రిజర్వ్డ్ ఎస్ఐ ఉన్నాయి. ఆ తర్వాత 4 స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా బాసరా జోన్లో 29, 2, 5. రాజన్న సిరిసిల్లలో 32, 0 వీళ్ళకేం లేవు ఏది ఆర్మ్డ్ పోస్టులు. ఆ తర్వాత వచ్చేసేసి 7 స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ ఉన్నాయన్నమాట. అదే భద్రాద్రి జోన్ తీసుకున్నామంటే 33 పోస్టులు సివిల్ పోస్టులు ఉంటే 6 ఏఆర్ పోస్టులు ఉంటే తర్వాత 3 స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఉన్నాయి. అదేవిధంగా యాదాద్రిలో 22 సివిల్ ఎస్ఐ పోస్టులు ఉంటే ఇది వచ్చేసేసి ఆర్మ్డ్ ఎస్ఐ పోస్టులు ఏమి లేవు. తర్వాత వచ్చి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులు 2 ఉండడం జరిగింది. అదేవిధంగా చార్మినార్ జోన్లో 13 పోస్టులు సివిల్ ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసేసి ఆర్మ్డ్ రిజర్వ్ ఏమి లేవు. తర్వాత స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి, 13 పోస్టులు ఉన్నాయన్నమాట. దెన్ నెక్స్ట్ జోగులాంబ జోన్లో 4 సివిల్ ఎస్ఐ పోస్టులు ఉంటే ఇక ఆర్మ్డ్ రిజర్వ్డ్ వచ్చేసేసి ఏమి లేవు. తర్వాత 5 ఫైర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ విధంగా మొత్తం స్టేట్లో 148 సివిల్ పోస్టులు అయితే ఆర్మ్డ్ ఎస్ఐ పోస్టులు 14 ఉన్నాయి, 39 ఫైర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయన్నమాట. ఈ విధంగా 7 జోన్లలో మనకి ఈ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని బట్టి పెరగవచ్చు, తరగవచ్చు అనమాట. ఇప్పుడు 3 రకాలైన పోస్టులు చూసాం కదా. ఇప్పుడు ఇంకొక 3 రకాలైన పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయనేది మనం చూస్తున్నాం అనమాట. ఇవేంటంటే జోను, మల్టీ జోన్లు కూడా ఇచ్చాడనమాట. ఇక్కడ ఏంటంటే ఇది 14వ నంబర్ పోస్ట్ అనమాట. ఇదేంది రిజర్వ్ పోస్టు, తెలంగాణ స్టేట్ పోలీస్. ఓకే, ఇక్కడ 18వ నంబర్ పోస్ట్ అంటే ఏంటంటే డిప్యూటీ జైలర్ పోస్టు మెన్. 19 వచ్చేసేసి డిప్యూటీ జైలర్ ఉమెన్. డిప్యూటీ జైలర్ ఉమెన్ వచ్చి ఒకటే ఉంది అంతే అక్కడ స్టేట్కి అంతా కలిసి. కాళేశ్వరం జోన్లో మనకు 1, బాసరలో 1, 2. తర్వాత వచ్చి రాజన్న సిరిసిల్ల తీసుకున్నామంటే మనకు వచ్చేసేసి 2 పోస్టులు ఆర్ఎస్ఐ పోస్టులు, డిప్యూటీ జైలర్ మెన్ వచ్చేసేసి 2 పోస్టులు ఉన్నాయన్నమాట. అదే భద్రాద్రి జోన్లో 2 ఆర్ఎస్ఐలు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసేసి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆర్ఎస్ఐలు 2 రకాలు ఉంటాయన్నమాట. ఆర్ఎస్ఐ అంటే రిజర్వ్ ఎస్ఐలు వచ్చేసి స్టేట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, అదే వచ్చి డిస్ట్రిక్ట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. ఇంతకుముందు చెప్పింది ఆర్ఎస్ఐ వచ్చి డిస్ట్రిక్ట్లో పనిచేసేటోళ్ళు. ఇక్కడ ఆర్ఎస్ఐ ఏంటంటే టీజీఎస్పీ అంటే ఏంటంటే తెలంగాణ స్టేట్ పోలీస్లో పనిచేస్తారనమాట. గుర్తుపెట్టుకోండి, ఆ ఆర్ఎస్ఐ వేరే, ఈ ఆర్ఎస్ఐ వేరే. ఓకే, సో ఇక్కడ చూడండి, భద్రాద్రిలో మాత్రమే ఉమెన్ జైలరు, డిప్యూటీ జైలర్ ఉమెన్ ఉంది. ఇంకా ఎక్కడ లేదు, స్టేట్లో ఎక్కడ లేదు. భద్రాద్రి వాళ్లకు ఉమెన్ జైలర్ వాళ్లకు దానికి అప్లై చేసుకునే ఉమెన్కి మాత్రం ఇది లక్కీ ఛాన్స్ అన్నమాట. ఆ 1 కొట్టాల. దట్ ఈస్ నథింగ్ బట్ ఫేసింగ్ ర్యాట్ రేస్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్. దట్ ఈస్ ద థింగ్. గవర్నమెంట్ జాబ్స్ కొట్టేటప్పుడు ఏంటంటే గట్టిగా కొట్టాలి అంతే, పట్టకూడదు, పడితే వదలకూడదు. ఓకే, ఎస్. నెక్స్ట్ జోన్ 6 తీసుకున్నామంటే చార్మినార్లో 4 రిజర్వ్ ఎస్ఐ స్టేట్ పోలీసులు ఉన్నాయి. అదేవిధంగా జైలర్ పోస్టులు ఒక 4 ఉన్నాయన్నమాట. దాని జోగులాంబ అదొకటి, ఇదొకటి ఉంది. ఈ విధంగా పోస్టులు మనకు డిఫరెంట్ జోన్స్లో ఏ విధంగా ఉండేది అనేది స్టార్టింగ్లోనే మనకు నోటిఫికేషన్ స్టార్టింగ్లోనే ఇవ్వడం జరిగిందన్నమాట. ఇప్పుడు అసలు జోన్లు ఏంటి, కాళేశ్వరం అంటాము, కొంతమందికి బాగా తెలిసిన వాళ్ళకి నో ప్రాబ్లం. తెలియని వాళ్ళ కోసం ఏం చేస్తున్నానంటే నేను ఒక జోనల్ చార్ట్ ఒకటి తయారు చేశాను. దాన్ని ఇప్పుడు చూపించామంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఏ జోన్లో ఏ జిల్లాలు ఉన్నాయి, మన లోకల్ క్యాండిడేచర్ ఏంటి. ఫస్ట్ జిల్లా లోకల్ క్యాండిడేచర్ ఉంటుంది, ఆ తర్వాత జోనల్ లోకల్ క్యాండిడేచర్ ఉంటుంది, ఆ తర్వాత వచ్చేసి మల్టీ జోనల్ క్యాండిడేచర్ ఉంటుంది. ఒక మనిషికి 3 రకాలైన లోకల్ స్టేటస్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనము అసలు జోన్స్ ఏంటి, ఏ జిల్లాలు కలిపి ఒక్కొక్క జోను, ఏ జోన్లు కలిసి మల్టీ జోను అని చెప్పేసి ఒకటి చెప్తున్నాను అనమాట. డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు స్క్రీన్ చూడండి. తెలంగాణ లోకల్ స్టేటస్, డిస్ట్రిక్ట్, జోన్, మల్టీ జోన్. ఇవి ఒకసారి చూడండి. ఫస్ట్ మనకు ఇక్కడ కాళేశ్వరం జోన్లో 4 జిల్లాలు ఉన్నాయన్నమాట. కుమరం భీము, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు. ఇవి కలిసి మనకు కాళేశ్వరం జోన్ అని చెప్పేసి అంటాం అన్నమాట. నెక్స్ట్ బాసర జోన్లో చూడండి మనకు 4 జిల్లాలు ఉండడం జరిగింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్. నెక్స్ట్ రాజన్న జోన్లో మనకు 5 జిల్లాలు ఉంటాయి.
కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట్, మెదక్ అండ్ కామారెడ్డి. ఈ 5 జిల్లాలు కలిసి జోన్ 3. ఓకే, ఎస్. నెక్స్ట్ భద్రాద్రి జోన్. ఈ భద్రాద్రి జోన్లో మనకు 5 జిల్లాలు ఉంటాయి. ఈ 5 జిల్లాలు ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబాద్, వరంగల్, హనుమకొండ. ఈ 5 జిల్లాలు కలిసి మనకు ఈ యొక్క భద్రాద్రి జోన్ అని చెప్పేసి అంటాం. అదేవిధంగా యాదాద్రి జోన్లో సూర్యాపేట, తర్వాత వచ్చి నల్గొండ, యాదాద్రి భువనగిరి, అదేవిధంగా జన్గాన్, ఇవి కలిపి యాదాద్రి జోన్. నెక్స్ట్ మనము చార్మినార్ జోన్కి వెళ్ళామంటే హైదరాబాదు, మేడ్చల్, మల్కాజ్గిరి, తర్వాత రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్. నెక్స్ట్ జోగులాంబకి వెళ్ళామంటే మనకు మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, వన్పర్తి అండ్ నాగర్ కర్నూల్. ఈ 33 జిల్లాలను మనకు 7 జోన్స్గా విడగొట్టడం జరిగింది. ఇప్పుడు ఈ 7 జోన్స్ అయినాయి కదా, ఈ 7 జోన్స్ను మళ్ళీ ఏం చేశారంటే కొన్ని జోన్స్ కలిపి మల్టీ జోన్ అని పెట్టారు. ఏం లేదు, సింపుల్ అనమాట. నైబరింగ్ జోన్స్ కలిపారు, ఒక మల్టీ జోన్గా పెట్టారనమాట. ఇంకొంచెం పెద్ద ఉద్యోగానికి అవుతుంది. సో మల్టీ జోన్ 1 ఏంటంటే జోన్ 1 to జోన్ 4. అదేవిధంగా మల్టీ జోన్ 2 అంటే ఏంటంటే జోన్ 5 to జోన్ 7. అంతే, సింపుల్ అన్నమాట. అంటే చూడండి, 4 జోన్లేమో మల్టీ జోన్ 1, 3 జోన్లు అవి మల్టీ జోన్ 2. మరి మీ లోకల్ స్టేటస్ క్యాండిడేచర్ ఏంటంటే అతను 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఎక్కడ చదివాడు అనేది తీసుకుంటాం. ఎందుకు? కొత్త లోకల్ స్టేటస్ క్యాండిడేచర్ ప్రకారం. ఒకవేళ ఆ పిల్లగాడు మహబూబ్ నగర్లో ఈ యొక్క లోకల్ స్టేటస్ ఉన్నిందనుకోండి, అప్పుడు డిస్ట్రిక్ట్ లోకల్ మహబూబ్ నగర్ అవుతాడు. ఆ తర్వాత జోనల్ లోకల్ క్యాండిడేచర్ వచ్చి జోగులాంబ అవుతాడు. ఆ తర్వాత మల్టీ జోనల్ క్యాండిడేచర్ వచ్చేసి మల్టీ జోన్ 2 అవుతాడు. ఈ విధంగా మన జోన్ ఏంటి, మనం ఎక్కడున్నాము, మనం ఏ విధంగా ఉద్యోగాలు సంపాదించాలా, డిస్ట్రిక్ట్ ఉద్యోగం అయితే ఏ విధంగా వస్తుంది, అదేవిధంగా జోనల్ జాబ్ అయితే ఏ విధంగా వస్తుంది, మల్టీ జోనల్ జాబ్ అయితే ఎక్కడ వస్తుంది అనేది మనం నిర్ణయించుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లగాడు కరీంనగర్ లోకల్ స్టేటస్ అనుకుందాం. అతని జిల్లాలో కరీంనగర్ లోకల్ స్టేటస్ ఉంటుంది. జోన్ 3 రాజన్నలో జోనల్ లోకల్ స్టేటస్ ఉంటుంది. మల్టీ జోన్ 1లో లోకల్ స్టేటస్ ఉంటుంది. ఈ విధంగా మీరు ఆ జోన్స్ చూసుకోండి. జోన్స్ పైన గట్టి గ్రిప్ ఉండాలి. అదేవిధంగా ఎందుకు మనము అప్లై చేసేదానికి, మనం ప్రిపేర్ అయ్యేదానికి, అసలు కాంపిటీషన్ ఏ విధంగా ఉంది కనుక్కునేదానికి మనకు వీటిపైన మన గ్రిప్ ఉండాలన్నమాట. ఈరోజు ఈ వీడియోలో నేనేం చెప్పానంటే జస్ట్ వేకెన్సీస్, జోనల్ పొజిషను, మల్టీ జోనల్ పొజిషన్ చెప్పాను. నెక్స్ట్ ఇదే నోటిఫికేషన్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి, ఎవరెవరు అర్హులు, ఏ విధమైన రాయితీలు ఉంటాయి, ఏ విధంగా ఫీజు కట్టాలి, ఏ విధంగా ఆన్లైన్ చేయాలి అని చెప్పేసి మొత్తం క్లియర్గా చెప్తాను. ఎందుకంటే ఒకే వీడియోలో చెప్పినామంటే 2 గంటల వీడియో అవుతుంది, చూడలేం, మనం చాలా బోర్ కొడుతుంది అనమాట. అందువల్ల దీన్నే ఈ యొక్క నోటిఫికేషన్స్నే సబ్ ఇన్స్పెక్టర్స్కు, కానిస్టేబుల్స్కు అందరికీ విడివిడిగా చిన్న వీడియోస్గా చేస్తున్నానండి. నన్ను మీరు సపోర్ట్ చేయండి. నేను మీ రవి ప్రతాప్, ఎల్లప్పుడూ మీకు సపోర్ట్గా నేను నిలబడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.